హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం జలుబు అయ్యి ఉండే, అందుకని చెప్పేసి అట్లా వస్తుందన్నమాట. అండ్ ఏంటి అన్నీ ముందటేసుకొని కూర్చుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? అండ్ ఏం లేదండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మల్లన పట్నాలు ఉండే దేవుడి పండుగ, అందుకని చెప్పేసి అయితే ముందుగానే ప్రిపేర్ అవుతున్నా అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే పట్టీలు పెట్టుకుంటున్నా. అది కొంచెం సైజ్ ఎక్కువ అండి, చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మనకి ఏదైనా పూజలకి మాత్రమే మంచిగా అనిపిస్తుంది. అది మనం పెట్టుకున్నాం అనుకో మస్తు లుక్ అనిపిస్తుంది అనమాట. అండ్ అందులో వచ్చేసి బ్యాంగిల్స్ అంటే ఇంకా పిచ్చి అన్నమాట. అంటే మేము 5 ఇయర్స్కి ఒకసారి అట్లా దేవుడి పండుగలు చేస్తూ ఉంటాం కదా, మల్లన్న పట్నాలు కానీ ఎల్లమ్మయ్య కానీ, అంటే ఇంకా చేస్తూ ఉంటాం కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు అట్లా చాలా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి అయితే అట్లా నేను చేయించుకున్నా. ఓన్లీ పండుగలకు మాత్రమే పెట్టుకుంటా. ఇక పండుగ అంటే మనకు మంచిగా చేతి నిండా గాజులు అండ్ అంత సంథింగ్ మంచిగా ట్రెడిషనల్గా ఉంటాం కాబట్టికి అట్లా చేయించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అన్నీ సర్దుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వదిన వాళ్ళు ఏమన్నారంటే, అందరం సేమ్ బ్యాంగిల్స్ పెట్టుకుందాం అక్క, బాగుంటాయి, మంచిగా పెళ్లి గదిలో పెట్టించుకుందాము అని చెప్పేసి ఇక్కడ అన్నారనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ షాప్కి వెళ్ళి ఇక 2-3 షాపులకు అయితే తిరిగామన్నమాట. తిరిగి అట్లా మంచిగా చేతి నిండా పెళ్లి గాజులు అయితే వేయించుకున్నాము. అందరం సేమ్, అమ్మ అండ్ ఇద్దరు వదిన వాళ్ళు అండ్ నేను అనమాట. అందరం సేమ్ లాగా అనిపించాలని చెప్పేసి మంచిగా ఇక్కడైతే బ్యాంగిల్స్ అయితే పెట్టించుకున్నమాట. ఎన్ని షాప్స్ తిరిగినామో అసలు. అండ్ లాస్ట్కి అయితే ఇక్కడ దొరికినాయి అనమాట పెళ్లి గాజులు. అండ్ మా సైడ్ వచ్చేసి అయితే ప్రతీదన్నమాట, ఏ పండుగ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చేతి నిండా బ్యాంగిల్ చేసుకున్న తర్వాతనే ఏ వర్క్ అయినా స్టార్ట్ చేస్తారనమాట. అందులో వచ్చేసి మా ఇంట్లో మేము ఎప్పుడో 9 ఇయర్స్ బ్యాక్ పట్నాలు అయితే వేసుకున్నాం అనమాట. అండ్ గుడి పండుగ చేసామన్నమాట. మళ్ళీ ఇప్పుడు 9 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు కదా. అంటే మాది పొత్తుల దేవుడు అనమాట. అది మళ్ళీ వాళ్ళు అందరూ ఒకేలాగా అనుకొని అందరికి అనుకూలంగా ఉండి మళ్ళీ అందరు పొత్తుల పండుగ చేసుకోవాలన్నమాట. అట్లా మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు కదా. అండ్ ఈ పండుగకి ఒక మంచిగా ట్రెడిషనల్ లుక్గా కనిపించాలి అండ్ మళ్ళీ పండగ చేసుకునేదాకా ఈ మెమోరీస్ అన్నీ గుర్తుండేలా ఉండాలి అని చెప్పేసి అయితే ముగ్గురం అయితే డిసైడ్ అయినాం అనమాట. అండ్ శారీస్ కూడా అనుకున్నాం, బట్ అది అంత వీలవ్వలేదు. అండ్ ఒక మంచి ట్రెడిషనల్ లుక్లో అయితే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఇక్కడ పండుగకైతే. అండ్ మా ఇంటి దగ్గర కాదులేండి ఆ పండుగ, మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి అక్కడ జరుపుకోవాలన్నమాట. గుడి ఎక్కడ ఉంటే మేము అక్కడికి వెళ్ళి జరుపుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ లాస్ట్లో వచ్చేసి అయితే నా కోడలు కూడా అన్నమాట, మీరు అందరు పెట్టించుకున్నారు నాకు పెట్టారా అని చెప్పేసి ఇది ఇక్కడ అలిగి కూర్చుందన్నమాట. అండ్ భలేగా దానికి కూడా చిన్న సైజు అయితే దొరికినాయి అనమాట. సేమ్ అందరం ఇంత మంచిగా అనిపించిందో అసలు. అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా ఆకు మీదకు కూడా పెట్టుకున్నాం అనమాట. మా ఇంటి దగ్గరే ఉండే చెట్టు ఇంటి దగ్గరే ఉంటుంది కదా. అండ్ చాలాసార్లు చెప్పేశాను మీకు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మైదాకు పెట్టుకొని అప్పుడు పడుకునేసరికి అయితే 11-12 అయిందనమాట నైట్. అందరం మంచిగా మైదాకులు పెట్టుకొని మళ్ళీ మార్నింగే లేచి మళ్ళీ పోనీకి అన్నీ సర్దుకోవాలి కదా. ఇక పండగ అంటే ఇక తలా ఒక్క పని చేస్తేనే అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మా వాళ్ళు అయితే పొద్దున్నే లేసారు. ఎంత నైట్ లేట్ అయినా కూడా ఇక మార్నింగే లేసారు. మళ్ళీ మాకు ఊడ్చలుడు పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ ఈ గాజులు చూపి మిల్కి గాజులు చూపి మిల్కి ఇట్లా మధ్యలో పోయింది, నాది కూడా పోయింది. ఎండితే కనబడుతుంది మంచిగా కలర్.
ఇక్కడ పని అయితే బయట పని మొత్తం కంప్లీట్ అయితే చేసేసామన్నమాట. అండ్ మా పిల్లలకైతే స్నానాలు కూడా చేయించాము. ఇంకా ఒక్కొక్కటి అయితే ఇంట్లో సర్దుకోవాలి కదా. మా మమ్మీ పూజ కూడా కంప్లీట్ చేసేసింది అనమాట. అంటే మాకు మల్లన్న దేవుడు అని అంటే ఇంట్లో గద్దె అది ఇది ఏమి ఉండదండి. అంటే మాకు ఒక గుడిలాగా అందరికీ ఒక దగ్గరే ఉంటాడనమాట దేవుడు. అంటే మా అత్తగారింటి సైడ్ ఏమో మాకు ఇంట్లో మల్లన్న గద్దె ఉంటుంది. అంటే ఎవరిది వాళ్ళదే అనమాట. ఎవరిది వాళ్ళే చేసుకోవాలి పండగ. అండ్ అమ్మ వాళ్ళదైతే అట్లా కాదనమాట. పెదపురం మల్లన్న దేవుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక్క దగ్గరే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పువ్వులు అవి ఇవి అన్నీ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ చుట్టాలు కూడా అందరూ వచ్చేసారు. అంటే కొంతమంది అక్కడికి కొంతమంది ఇక్కడికి అనమాట. అంటే ముందుగానే తెలిసిన వాళ్ళైతే కొంతమంది అక్కడికి కూడా వచ్చేసారనమాట. ఇంకా ట్రాక్టర్కి అయితే బొట్లు అవి ఇవి అయితే అన్నీ రెడీ చేసేసాను. ఎక్కుదావా ఎక్కుదావా. జేజా ఇక్కడ వచ్చేసి అయితే ఇంక అందరం రెడీ అయిపోయినాం అనమాట. టైం వచ్చేసి అయితే 4-5 అవుతున్నట్టుంది. ఇంకా ఆల్మోస్ట్ మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి కదా. అంటే ఇక్కడ నుండి మాకు గుడి చాలా దగ్గరలేండి. అది వేరే ఊరు, ఇది వేరే ఊరు అనమాట. దగ్గరలోనే. ఇక నాన్ననైతే ట్రాక్టర్కి అయితే దిష్టి తీసేసి కొబ్బరికాయ అయితే కొడుతుండనమాట. అండ్ ఇక స్టార్ట్ అవ్వాలి కదా. చుట్టాలు కూడా ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు. అండ్ అందరం అయితే ఇంకా ట్రాక్టర్లోకి ఎక్కి వెళ్ళడమే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అందరం ఎక్కేసి ఇక్కడ ఆల్మోస్ట్ మా గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అంత పెద్దగా ఏమి ఉండదండి, చిన్నగానే మామూలుగా ఊర్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే అందరికీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ తరపున కులపొళ్ళు పాలలు ఉంటారు, మామూలుగా పాలలు ఉంటారు కదా. అందరి దేవుడు ఒకే దగ్గర ఉంటాడనమాట. మా దేవుడు వచ్చేసి అయితే సవారీ దేవుడు అంట, గుర్రం మీద కూర్చుంటాడు. అన్ని విగ్రహాలే అనమాట. ఆ చిన్న గుళ్ళోనే దేవుళ్ళన్నీ ఉన్నాయన్నమాట. చిన్నగా ఉంటుంది టెంపుల్. ఇంక ఇప్పుడిప్పుడే కొన్ని పెయింటింగ్స్ వేసి కొంచెం మంచిగా చేశారనమాట. అండ్ సేమ్ మనకి మనుషుల పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారో దేవుడి పెళ్ళి కూడా అట్లే చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి అయితే అందరు కుండలు దేనికి అయితే రెడీ అవుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి అయితే కుండలు తీసుకురానికి అయితే అందరు వచ్చేసారనమాట. అంటే మనకి పట్నం మీదకి బోనాలు అవి ఇవి చేస్తారు కదా, దానికోసం అని చెప్పేసి కుండలు అయితే తీసుకురానికి వచ్చారనమాట. అండ్ ఇంకా ముందు ముందు అయితే మంచి వ్లాగ్స్ అయితే అన్నీ అప్లోడ్ చేద్దామని చెప్పేసి అయితే అంతా రికార్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ పట్నం ఎట్లా వేస్తారు ఇది ఇదంతా నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.